హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ అలాగే రంజాన్ స్పెషల్ ఇన్స్టెంట్ ఫలూదా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేయండి, భలే టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఫలూదా అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సేమ్ బయట కొన్నట్టే ఉంటుందండి టేస్ట్ అనేది. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ ఎత్తి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 లీటర్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక ఫలూదా ప్యాకెట్కి 1 లీటర్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఫలూదా ప్యాకెట్ని అయితే చూపిస్తాను చూడండి. నేను కేసర్ పిస్తా ఫలూదా ప్రీమిక్స్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 45 రూపీస్ పడిందండి. ఇది ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో. ఇందులో ఫ్లేవర్స్ అయితే చాలా ఉంటాయండి. నేనైతే కేసర్ పిస్తా ఫలూదా తీసుకున్నానండి. ఇప్పుడు అయితే ఈ ప్యాకెట్ని కట్ చేసుకుందామండి. కంపెనీ వచ్చేసి విక్కీఫీల్డ్ తీసుకున్నానండి. చూడండి, ఈ ప్రీమిక్స్ అయితే ఇట్లా ఉండాలి. ఈ ప్యాకెట్ని కట్ చేసుకొని సైడ్లోకి అయితే పెట్టుకోవాలండి. ఆలోపు పాలు కూడా వేడైపోయినాయి చూడండి. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకొని పాలని బాగా కలుపుకోవాలండి. మీగడ పాలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాకెట్ని అయితే ఇందులోకి వేసుకోవాలండి. ఫలూదా మిక్చర్ని ఇదంతా పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులో షుగర్ ఏమీ యాడ్ చేయడం అవసరం లేదండి, అంతా ఇందులోనే ఉంటుంది. ఈ ప్యాకెట్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఫలూదాని అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికేటప్పుడు కొన్ని బాదం పప్పులు అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులను అయితే యాడ్ చేసుకున్నానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలండి. ఇందులో క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ పాలు మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలండి. అప్పుడే ఫలూదా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది. అచ్చం బయట కొన్నట్టు ఉంటుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలండి. చూడండి, ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు గ్లాసెస్ తీసుకొని అందులోకి అయితే సర్వ్ చేసుకుందామండి ఈ ఫలూదా మిక్చర్ని. ఎప్పుడూ బయట కొనే కన్నా ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. అందరూ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ఇలా గ్లాసెస్లో వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ని అయితే తీసుకోవాలండి. ఈ ఐస్ క్రీమ్ అయితే కొంచెం కరిగిపోయిందండి. మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా గడ్డగా ఉన్నప్పుడు వేసుకోండి. స్కూప్తో తీసినప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఇఫ్తార్కి టైం అయిపోయిందనేసి అట్లే తీసుకున్నానండి. చూడండి, ఇలా వేసుకోవాలి గ్లాసెస్ పైన. ఐస్ క్రీమ్ అయితే కొంచెం కరిగిపోయింది చూడండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం లేదు. గడ్డగా ఉంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ సమ్మర్లో చల్లగా ఈ ఫలూదాని అయితే చేసుకోండి. బయట కొంటే ఒక గ్లాస్ వచ్చేసి 70-60 రూపీస్ ఉంటుంది. ఈ 45 రూపీస్కి ఒక ప్యాకెట్ తీసుకుంటే ఈజీగా నలుగురిని సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి, ఐస్ క్రీమ్ని ఇలా వేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ ఫలూదా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే రంజాన్ స్పెషల్ ఫలూదా రెసిపీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.